చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, ఇంతవరకు మమ్మల్ని బ్రతికించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మాకు ఏ విధమైన అర్హత లేకపోయినా కానీ నీ సన్నిధానంలో గడిపే మధురమైన సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు తండ్రి. నీ దాసునైన నేను ఇక్కడ నిలబడి మీకోసమై మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని ఆశపడుతున్నాను తండ్రి. బండబారిపోయిన మా బ్రతుకులను, ఎన్నిసార్లు వాక్యాలు విన్నా మారని మా జీవితాల చేత మరొకసారి గట్టిగా మాట్లాడండి. కుండలు బద్దలు కొట్టినట్టు మా జీవితాలు బద్దలు కొట్టండి. పాపం మీద అసహ్యం కలిగించుకొని మళ్ళీ నీ వాక్యం కోసం కొత్త చిగురులు వేసుకుంటూ ముందుకు సాగే ఆ భాగ్యాన్ని నీ వాక్యం ద్వారా మాకు కలగజేస్తారని ఆశపడుతూ ముందున్న సమయానంతా మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విలువైన సంగతులను మన ఆత్మీయ జీవితం కోసము జ్ఞాపకం చేసుకుంటూ పోతూ ఉంటాం. మన ఇంట్లో, మన పెరటింట్లో కానీ లేదంటే మన ఇంటి ముందర కానీ ఒక మొక్క ఉంటుంది. ఒక మొక్క ఆరోగ్యంగా చక్కగా గొప్పగా పెరగాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలో తెలుసా? నీళ్ళు పోయాలి, ఎరువు వేయాలి. దానిలో తెగులొచ్చిన ఆకుల్లో ఏం చేస్తూ ఉండాలి? తెంపేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒక మొక్క అభివృద్ధి చెందుతుందంటే అన్ని పనులు కంటిన్యూగా ప్రతిరోజు జరుగుతూ ఉండాలి. ఆ మొక్కకు నీళ్లు ఖచ్చితంగా అందాలి, ఆ మొక్కకు ఎరువు ఖచ్చితంగా అందాలి, అందులో ఉన్న పనికి మాలిన ఆకులను కానీ తెగులొచ్చిన కొమ్మలను కానీ ఏం చేస్తూ ఉండాలి? తీసేస్తూ ఉండాలి. ఈ పనులు ఎప్పుడో ఒకసారి జరిగితే ప్రయోజనం ఉండదు, కానీ కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. దేవుని వాక్యం కూడా ఎలాంటిదంటే, నీ ఆత్మీయ జీవితం ఒక మొక్క లాంటిదైతే ప్రతిరోజు నీళ్లు పోసి నిన్ను ఎదిగేలా చేసేది ఏంటో తెలుసా? దేవుడి వాక్యం. ప్రతిరోజు ఎరువేసి నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టేది దేవుని వాక్యం. ఇంకా చెప్పాలంటే ఫలించని, తెగులొచ్చిన, పనికి మాలిన తీగలు మనలో కూడా కొన్ని కనపడుతుంటాయి. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీలో నాలో ఉన్న పనికి మాలిన తీగలను తీసివేస్తుంది. అన్నిటికీ సమాధానము ఒకటే ఒకటి, వాక్యం. ఒక మొక్కకు ప్రతి దినము నీళ్ళు ఎలా అయితే అందాలో నీకు కూడా ప్రతిరోజు దేవుని మాటలు అందాలి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీకు తెలిసిన మాటనే. ఒక చెట్టట నది ఒడ్డున నాటబడిన తర్వాత నిరంతరము, ఆ మాట చదవండి, ఒక బాగుంటుంది. 1వ అధ్యాయము కీర్తనల గ్రంథము 8వ వచనం తల్లి, 3వ వచనం అమ్మా. అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీలో ఫలాలు కనిపించాలంటే, నీలో అభివృద్ధి కనిపించాలంటే నువ్వు ఎక్కడ నాటబడి ఉండాలట? నీటి కాలువల యోరను నాటబడితే అనుక్షణము నీ వేర్లకు ఏం తగులుతూ ఉంటాయి? నీళ్లు తగులుతూ ఉంటాయి, చెమ్మ తగులుతూ ఉంటుంది. అందుకే నీలో గొప్ప ఫలింపు కనపడుతుంది. నీటి ఓరన నాటబడిన చెట్టు ఎలా అయితే ఫలిస్తుందో, అనుదినము వాక్యం అందుతున్న నువ్వు నీ కాలము యందు తప్పక ఫలాలు కాస్తావు.
కష్టకాలం వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, విపత్కర పరిస్థితులు వచ్చినా, లోకమంతా ఎండిపోతూ ఉన్నా కానీ నువ్వు నీటి కాలవల యోరన్ నాటబడిన దానివై నీ కాలమందు ప్రపంచంలో ఎవ్వరూ ఫలాలు కాయకపోయినా నువ్వు కాస్తావు. అందుకోసమే అనుదినము వాక్యమందే ఒక ప్రదేశంలో మీరు ఉన్నారు. చాలా సంతోషదగ్గ విషయం అని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కాబట్టి ఈరోజు అనుదినము దేవుడు మనతో మాట్లాడుతూ ఆ మాటల్లో నుంచి ఈరోజు మన జీవిత ఉద్దేశాన్ని ఉద్దేశించి ఒక మంచి మాట, ఒక వాక్యాన్ని మనతో మాట్లాడబోతున్నాడు. శ్రద్ధగా విందాము తల్లి. వాక్యం గురించి ఒకసారి మాట్లాడగలిగితే ఒకప్పుడు మన జీవితాలంటూ మనకు తెలుసు. బైబిల్లో ఈ మధ్య నేను ఒక మాట చదివానండి. దేవుడు తన సువార్త ద్వారా మనం పిలిస్తే ప్రభువు పిలిచిన పిలుపునకు తగినట్లుగా జీవించాలి. ఎలా జీవించాలట? ప్రభువు పిలిచిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఒకప్పుడు మన జీవితాలు మనకు తెలుసు, ఒకప్పుడు మన బ్రతుకులు కూడా తెలుసు. బాప్తిసం తీసుకోవడం ముందు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుడు అసహ్యించుకోవడం పక్కన పెట్టండి, ఆ జీవితాన్ని తలుసుకుంటుంటే దేవునికి కాదు ముందు అసహ్యం కలిగేది, మనకే అసహ్యం కలుగుతుంది. అవునంటారా కాదంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఆలోచన విధానాలు వేరుగా ఉండేవి అప్పట్లో, మన ప్రవర్తన తీరులు వేరుగా ఉండేవి. అంత ఘోరమైన బ్రతుకులు బ్రతుకుతున్నాము. అది ఒకప్పుడు మన గతం. కానీ యేసుక్రీస్తు వారు తన అపారమైన ప్రేమ చేత తన సేవకులు మన మధ్య నిలబెట్టుకొని ఎన్నోసార్లు దేవుడు మనల్ని పిలవగా ఏదో ఒక మాట తగిలి నేను మారాను, ఏదో ఒక మాట తగిలి మీరు మారారు. మారి దేవా నా బ్రతుకు వద్దయ్యా అని చెప్పేసి ఆ పాప జీవితాన్ని వదిలేసుకొని బాప్తిసం తీసుకొని దేవుని యొక్క రక్షణ ఓడలేకి వచ్చాం. అంటే సంఘంలో అడుగు పెట్టాం. ఈ సంఘంలో అడుగు పెట్టిన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తించాలంటే ప్రభువు పిలిచిన పిలుపునకు తగినట్టుగా ప్రవర్తించాలి. కానీ మనలో జరుగుతున్న ఒక దారుణమైన సంగతి ఏంటో తెలుసా? ప్రభువు పిలిచిన పిలుపుని విడిచిపెట్టి మళ్ళీ లోకంలో ఏమైపోతుంటాము? కలిసిపోతుంటాం. ఒకప్పుడు ఆ పాపాన్ని అసహ్యించుకొని వచ్చిన నువ్వు, ఒకప్పుడు ఆ పాపాన్ని వదిలేసుకొని వచ్చిన నువ్వు ఏదో ఆశపడి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నావు, మళ్ళీ లోకం వైపు తిరుగుతున్నావు. ఈరోజు బైబిల్ చరిత్రలో నుంచి ఒక వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని చూస్తుంటే మీకు ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? నిజంగా చెప్పమంటారా అండి? నీకు నువ్వే గుర్తుకొస్తావు, నాకు నేనే గుర్తుకొస్తాను. ఆ చరిత్రలో ఆ వ్యక్తి యాజ్ ఇట్ ఈస్గా మన మాత్రమే ఉన్నాడు. అసలు అతను చేసిన పొరపాటు ఏంటి? ఎక్కడ అతని అడుగు తడబడింది? ఎక్కడ అతని అడుగు దిగజారిపోయింది? ఎక్కడ ఆ వ్యక్తి మళ్ళీ లోకంలో కలిసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు? నువ్వు కూడా అలానే ఉంటే నీ జీవితం ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో ఈరోజు బైబిల్లోంచి చక్కగా చూద్దామండి. దేవుడు మొదట నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? ఆయన పిలుపుకు తగినట్టుగా నువ్వు బ్రతుకుతావని. నిన్ను ఎందుకు పిలిచాడంటే తన మాదిరి జీవిస్తానని. విచిత్రం ఏంటో తెలుసండి? మీరు బాధపడనంటే ఒక మాట చెప్తానమ్మా. ఆదాము గారి పోలిక ఎలాంటిదట? దేవుడు బైబిల్ గ్రంథం ముందు రాయిస్తూ ఆదాము గారిని లేదంటే నరులందరిని ఎలా చేశాడట? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేశాడు. మనుషులకు దేవుని పోలిక, దేవుని స్వరూపాలు వచ్చాయి కానీ దేవుని బుద్ధులే సరిగా రాలే. కొంతమంది అంటుంటారు చూసారా, అరే వీడు అచ్చం వీళ్ళ నాన్న మాదిరే ఉన్నాడు రా. పోలికలు అయితే నాన్న మాదిరే ఉంటాయి కానీ బుద్ధులు మాత్రం ఇలా నాన్నటిడికి రాలేదంటుంటారు చూసారా. మనకు కూడా ఎందుకో దేవుని పోలిక, దేవుని స్వరూపాలు వచ్చాయి కానీ ఆయన బుద్ధులే ఎందుకో రాలే, ఆయన పరిశుద్ధతే ఎందుకో రాలే, ఆయనలో కనిపించిన ఆ నీతి క్రియలు మనలో ఎందుకో కనిపించట్లే. అందుకోసమే స్వరూపం మారిపోయిన నిన్ను మళ్ళీ తన స్వరూపంలోనికి మార్చుకోవడం కోసమే ఈరోజు నీ కళ్ళ ముందరికి ఒక చరిత్రను తీసుకొని వచ్చాడు దేవుడు. ఆ చరిత్ర నీకు నేర్పించే పాటలేంటో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథంలో ఒక విలువైన మాట మన కోసం రాయించాడు. ఒకసారి చూద్దాము తల్లి. 16వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము
6వ వచనం తల్లి. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చారు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఆ వ్యక్తి ఎవరంటే షిమీ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలమ్మా. చాలా బాగుంటుంది దేవుని మాటలు, మన ఆత్మీయ జీవితాన్ని కదిలిస్తాయి ఈ మాటలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరేటట షిమీ. ఇంతకీ ఎవరా ఈ షిమీ అని అంటే, ఇజ్రాయిల్కి అందరికీ మొట్టమొదట ఒక రాజు ఉంటాడు. ఆయనే సౌలు రాజు. దేవుడికి సౌలు రాజు యొక్క ప్రవర్తన తీరు కొంతకాలానికి నచ్చలే. అందుకే దేవుడు ఏం చేశాడంటే అతని స్వభావాన్ని బట్టి అతన్ని తోసేశాడు. అతనికి ప్రతిగా ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదు. ఎందుకంటే సౌలులో కనిపించిన గొప్ప లక్షణాలు ఎవరిలో కనిపించాయి? దావీదులో కనిపించాయి. అందుకే సౌలును పక్కన పెట్టాడు, దావీదును ఎంచుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాను కొత్తలో నువ్వు కూడా దేవునికి బాగా నచ్చింటావు. దేవుని పని చేసేటప్పుడు చాలా సంబరపడి ఉంటాడు. కానీ ఎప్పుడైతే నీలో కూడా సౌలు లాంటి లక్షణాలు వచ్చాయనుకో, నిన్ను తీసేసి దావీదు లాంటి మరొక వ్యక్తిని ఖచ్చితంగా ఎన్నుకుంటాడు. దావీదు లాంటి వాడిని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టిగా సౌలు స్వభావం మాత్రం మనం ఎప్పటికీ మారిపోకూడదు. ఎప్పటికీ ఒకటే. మొదట్లో నువ్వు ఎట్టున్నావో చివరి వరకు నువ్వు అలానే ఉండాలి. మధ్యలో మారిపోతే దేవుడు కూడా తన మనస్సును సౌలు మీద నుంచి తీసేసినట్టు నీ మీద నుంచి కూడా తీసేసి నిన్ను పక్కన పెడతాడు. ఎప్పుడైతే దేవుడు సౌలును పక్కన పెట్టాడో అప్పటి నుంచి సౌలు పతనం అన్నది ప్రారంభమైంది. దేవుడు దావీదుని హెచ్చించడం అన్నది మొదలుపెట్టాడు. మొత్తానికి ఒకానొక టైంలో సౌలుతో పాటు అతని కుటుంబంలో చాలామంది ఏమైపోయారు? చచ్చిపోయాడు. ఇదంతా ఒక వ్యక్తి గమనిస్తూ వచ్చాడో ఆడి పేరేటంటే షిమీ. ఈ షిమీ ఎవరంటే ఆ సౌలుకు సంబంధించిన చాలా దగ్గరి బంధువులలో ఒకడు. వీడి ఉద్దేశం ఎలాంటిదో తెలుసా? దేవుడు దావీదును సెలెక్ట్ చేసుకొని దావీదుని భక్తిని బట్టి దావీదును గొప్ప చేస్తున్నాడు అనుకోవట్లే. ఏమనుకున్నాడు తెలుసా? దావీదు వల్లనే నా కుటుంబం ఇలా తయారైపోయింది, నా కుటుంబం ఇలా నాశనం కావడానికి కారణం ఎవరు? దావీదే అని మనసులో పెట్టుకున్నాడు. అలా మనసులో పెట్టుకొని కొంతకాలం గడిచిపోయిన తర్వాత దావీదు గారి జీవితము ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా తలకిందులు అయిపోయింది. నిజంగా ఒక మాట చెప్పమంటారండి, దావీదు రాజుగా అన్ని సవ్యంగా పరిపాలన చక్కగా సాగుతుంది అనుకున్న టైంలోనే సొంత ఇంట్లోనే సొంత కొడుకు ఏం చేశాడో తెలుసా? అడ్డం తిరిగాడు. తనను తాను రాజుగా ప్రకటించుకొని దొరికితే దావీదును చంపేంత క్రూరంగా తిరుగుతున్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకొని తన భార్యలను, తన కుటుంబాలను, తన వైపు ఉన్న కొంతమంది సైన్యాన్ని పెట్టుకొని ఊర్లంటూ, రాజ్యాలంటూ, కొండలంటూ, అడవులంటూ పరిగెడుతూ ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని పోవాల్సిన దయనీయమైన దుస్థితి కలిగింది. ఇక్కడ నువ్వు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోవాలమ్మా. దావీదు జీవితమే కాదు, ఉన్నట్టుండి మారిపోయింది. నీ జీవితం కూడా ఒక్కొక్కసారి ఏమైపోతుంటుంది తెలుసా? హఠాత్తుగా మారిపోతుంటుంది. ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు నీ పరిస్థితి. ఇప్పుడున్నట్టే ఎల్లప్పుడూ ఉండదు. దాన్ని నువ్వు ఎప్పటికీ మనసులో పెట్టుకో. ఎప్పుడైనా నీకు ఆరోగ్యం సరిగా లేదనుకోండి, ఒకవేళ ఐసీయూలో పెట్టాడు అనుకో, నేను వెంటిలేటర్ మీద పడుకోబెట్టి నీ హార్ట్ బీట్ చెక్ చేసి ఒక మానిటర్ ఉంటుంది చూసినారా, అందులో వేవ్స్ ఎలా ప్రయాణం చేస్తుంటాయి తెలుసా? ఒకటి పైకి, ఒకటి కిందికి, ఒకటి పైకి, ఒకటి కిందికి, ఒకటి పైకి, ఒక కిందికి సాగుతుంటుంది. వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు నీ హార్ట్ బీట్ చెక్ చేసే ఆ వేవ్స్ ఎలాంటిదో నీ బ్రతుకు జీవితం కూడా అలాంటిదే. ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నట్టుంటాయి, కానీ ఉన్నట్టుండి పడిపోతావు. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పటికీ పడిపోయిన స్థాయిలోనే ఉండవు, మళ్ళీ లేస్తావు. ఒకవేళ నువ్వు నీతిగా బ్రతుకుతుంటే, ఒకవేళ నీలో యథార్థత ఉంటే ఎప్పటికీ దేవుడు నిన్ను ఆ స్థాయిలోనే పెట్టాడు. పడిపోయిన నిన్ను మళ్ళీ పైకి లేపుతాడు ఖచ్చితంగా. యోబు గారి జీవితం చూసారా? ఒక్కసారిగా పతనం అయిపోయింది, ఒక్కసారిగా తొక్కబడిన జీవితం మాదిరి కనపడింది. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు.
యోబులో ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? యోబులో ఉన్న బలం ఏంటో తెలుసా? అతని నీతే అతని బలం, అతని భక్తే అతని బలం. పడిపోయినా కానీ నా బంధువులు నాకు సపోర్ట్ చేసి నన్ను లేపుతాడు అనుకోలే, నా స్నేహితులు నాకు చేయి అందిస్తాడు అనుకోలే. ఆయన అనుకున్నది ఒకటే, నా నీతే నాకు బలము, నా దేవుడే నా శక్తి. అందుకోసమే ఆయన నీతి ఆయనను మళ్ళీ లేపింది, ఆయన భక్తి ఆయనను లేపింది. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఏదో ఒక టైంలో నీ జీవితం కూడా పడిపోతుంది. అంటే లోక సంబంధంలో అయినా కాదు నేను చెప్పేది, ఆత్మీయ జీవితం గురించి కాదు మాట్లాడుతున్నది. ఏదో ఒక టైంలో నువ్వు కూడా పడిపోతావు, కానీ దేవుడు నిన్ను లేపుతాడు. దావీదు గారి జీవితం కూడా తారుమారైపోయింది. తారుమారైపోయేటప్పుడు ఒక్కడొచ్చాడు, ఆడి పేరేంటంటే షిమీ. పాపం ఆయన కొండలంటూ దారులంటూ పట్టుకొని పోతుంటే ఒక మార్గము గుండా పోవాల్సి వచ్చింది. ఆ ఊరు పేరు ఏం పేరంటే బహీరూమ్ అని ఒక ఊరు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఊరు ఎవరిదంటే షిమీ అన్న వీడిదే. దావీదు ప్రాణాల అరచేతిలో పట్టుకొని పోతా ఉంటే ఈ షిమీ అన్నవాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడు తల్లి, 6వ వచనం. ఇప్పుడు మళ్ళీ 6వ వచనం చదువు తల్లి. మళ్ళీ జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను ఏం చేస్తున్నాడట? రాళ్ళు రువ్వుతున్నాడట. దావీదుడికి ఏ రోజు ద్రోహం చేయలే, పోనీ వీళ్ళ భార్యలను ఏం చేయలే, వీళ్ళ కుటుంబాన్ని అంటే వీడికి సంబంధించిన ఎలాంటి ద్రోహము చేయలే. నిజంగా చెప్పాలంటే దావీదు సౌలుకు కూడా ఎలాంటి ద్రోహము చేయలే. ఎన్నోసార్లు సౌలు చంపాలనుకున్నాడు, కానీ దావీదు ఏ రోజైనా కానీ సౌలును చంపాలనుకున్నాడా? లేదు. ఏ ద్రోహం చేయకపోయినా, ఏ అన్యాయము చేయకపోయినా షిమీ అన్నవాడు ఏమంటున్నాడట? రాళ్ళు రువ్వుతున్నాడట, దుమ్మెత్తి పోస్తున్నాడట. లోకం తీరు ఎలాంటిదో తెలుసా తల్లి? నువ్వు ఎవ్వడికి ద్రోహం చేయకపోయినా, నువ్వు ఎవ్వడికి అన్యాయం చేయకపోయినా నీ మీద రాళ్ళు రువ్వుతారు, నీ మీద దుమ్మెత్తి పోస్తారు. వాళ్ళ బుద్ధులే అలాంటివి, లోకం తీరే అలాంటిది. లోకంలో ఒక మాట ఉంటుంది, ఏటో తెలుసా? కాయలు నిండుగా ఉన్న చెట్టుకే ఏంటట రాళ్ళ దెబ్బలు పడతాయి. పాపం ఆ చెట్టు ఎవడికి ద్రోహం చేసింది లేదు, ఆ చెట్టు ఎవడికి మోసం చేసింది లేదు. నువ్వు దేవుని కోసం నికార్సుగా బ్రతుకుతుంటే, నీలో ఆత్మీయ జీవితాలు ఫలాలు కనిపిస్తుంటే, నువ్వు ఎవరికి అన్యాయం చేయకపోయినా కానీ నిండు చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు నీకు మాత్రమే పడుతుంటాయి, నీ మీద మాత్రమే దుమ్మెత్తి పోస్తారు. నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు. దుమ్మెత్తి పోస్తూ ఈడు ఏమంటున్నాడంట తల్లి, 7వ వచనం అమ్మ. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని. బా, నిజంగా ఎంత మాటలు అంటున్నాడు, మొఖం మీదనే ఉమ్మేస్తున్నాడు. చూసాడా? చీపో చీపో, నరహంతో కూడా ఎన్ని మాటలు అంటున్నాడు. చూసాడా? దావీదు గారు చూడగానే ఇక్కడ మీకు ఎవరు గుర్తుకొచ్చారో లేదో, కానీ నాకైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గుర్తుకొచ్చాడు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము వీధిలో భుజాన శిలువ వేసుకొని ఒకవైపు కోడాళ్ళు కొడుతున్నా, నోరు ఎత్తకుండా మారు మాట్లాడుకున్న సైలెంట్గా పోతుంటే పక్కనున్న శాస్త్రులు, యూదులు, పనికి మాల వక్ర జనాంగం అంతా ఆయన ఏమన్నారో తెలుసా? వీడు పక్కన వాళ్ళని రక్షిస్తాడు కానీ వీడు రక్షించుకోలేడు. ఎన్నిసార్లు రాళ్ళు రువ్వారు, ఎన్నిసార్లు దుమ్మెత్తి పోశాడు, ఎవడు ఎన్ని మాటలు అంటున్నా, ఎవరు ఎన్ని సూటిపోటి మాటలు మొక్కం మీద ఉమ్మేసినా కానీ ప్రభు ఎలా ఉన్నాడట? సైలెంట్గా ఉన్నాడు. ఆ రోజు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎలా అయితే కనపడుతున్నారో, ఆ షిమీ దగ్గర నాకు దావీదులో ఎవరు కనిపించారో తెలుసా? యేసుక్రీస్తు వారే కనిపించాడు. ఎవడు ఎన్ని మాటలు అంటున్నా కానీ ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్గా పోతున్నాడు. చూసాడా? ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక విషయం ఉంది తల్లి. ఆ రోజు యేసుక్రీస్తు ఎలా అయితే సైలెంట్గా ఉన్నాడో, షిమీ దగ్గర దావీదు ఎలా అయితే సైలెంట్గా ఉన్నాడో, లోకం నిన్ను ఎన్ని మాటలు అంటున్నా కానీ నీలో నాలో కనిపించవలసింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తే కనిపించాలి. ప్రవణ దేవుని వారు నువ్వు కూడా మారు మాట్లాడకూడదు. నీలో కూడా తిరిగి ఎదిరించి మాట్లాడే మాటలు ఉండకూడదు. ఎవడైతే నీ మీద దుమ్మెత్తి పోశాడో, ఎవడైతే నీ మీద రాళ్ళు రువ్వుతున్నాడో, ఎవడైతే నీ మీద పగతో రగిలిపోతున్నాడో, అలాంటోడికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు. అతను ఒకటే అనుకో, బురదలో రాళ్ళు వేయాల్సిన అవసరం మనకు
లేదు, ఒక మాట చెప్పుకుంటేనే బురదను చూసి తప్పుకొని పక్కకు పోవాలి, కానీ ఏది బురదను రాళ్ళు వేసావు నువ్వు, ఆ బురద వచ్చి నీ మీదనే పడుతుంది. సిలువలో అంతమంది తిడతా ఉన్నా కానీ ఎందుకు ఆ బురదలో యేసుక్రీస్తు రాళ్ళు వేయలేదు? ఆ సిమిగాడు అంత అడుస్తూ ఉంటే దావీదు ఎందుకు రాళ్ళు వేయలేదు? బురదలో రాళ్ళు వేసి ఆ బురద మన మీదే పడుతుంది. ఎవడు ఎన్ని రాళ్ళు వేసినా నువ్వు చూసి చూడనట్టే పోవాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు మళ్ళీ నీలో కనిపించారు. ఈ సిమిగాడు కూడా ఇన్ని మాటలు అంటుంటే సైలెంట్గా ఉన్నాడు. కానీ పక్కనున్న ఒక సైన్యాధ్యక్షుడు ఏమంటాడో తెలుసా? దావీదు సైలెంట్గా ఉన్న పక్కనోడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఒక్క అవకాశం ఇవ్వు, కుక్క లాంటి వాడు ఈడు నా రాజు అయిన నిన్ను ఇన్ని మాటలు అంటుంటే నువ్వు అవకాశం ఇచ్చే ఒక్క క్షణంలోనే వీని తలకాయని మెడకాయని రెండుగా వేరు చేస్తాను. ఒక్క మాట చెప్పు, ఈయన మెడ మీద తలకాయ లేకుండా చేస్తాను. ఆ సిమిని చూసినప్పుడు మీకు ఎవరు గుర్తుకొస్తున్నాడో కానీ నాకైతే నేనే గుర్తుకొచ్చాను చాలాసార్లు. ఎన్నోసార్లు మనం కూడా లోకల్లో కలిసిపోయినప్పుడు, ఎన్నోసార్లు దేవునికి ద్రోహం చేసినప్పుడు, ఎన్నోసార్లు దేవుని కోసం భక్తిగా బ్రతకనప్పుడు, ఒకవేళ పరలోకంలో సభ జరిగిందనుకో, పక్కనున్న గాబ్రియేలు దేవదూత చూసి, ప్రభువా నేను ఒక పనోణ్ణి, ఒక మికాయేలు దేవదూత చూసి, అయ్యా నేను ఒక పనోణ్ణి, నేనైనా ఇంత భక్తిగా బతుకుతున్నాను, ఏ తప్పు చేయట్లే, నీ పాద సేవలో జీవిస్తున్నాను, అది నీ కొడుకు అనిపించుకోవడానికి వాడికి అర్హత లేదయ్యా, అది బ్రతుకు సరిగా లేదయ్యా, నిజంగా పనోడినైనా నేనే ఇంత బతుకుతుంటే అడిగి బతికే అర్హత లేదయ్యా, నువ్వు ఒక్క అవకాశం ఇయ్యి. ఆ రోజు బిలాము దగ్గరికి కత్తి పట్టుకొని పోయినట్టు ఈరోజు రాత్రి ఈడి దగ్గరికి కూడా కత్తి పెట్టుకొని పోతాను, నువ్వు ఒక్క అవకాశం ఇచ్చే ఈయన మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తానని ఒకవేళ గాబ్రియేలు దేవదూత అంటే, సరే పోయి రాత్రి ఆడి కథ ఏంటో చూసుకొని రాపని ఒకవేళ దేవుడు నీ గురించి పర్మిషన్ ఇస్తే తెల్లారి లేస్తామంటారా? లేదు. చూసారా దావీదు ఏమంటారో తెలుసా? అరే వద్దు వద్దు, మీరు ఆ షిమీ విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. ఒకవేళ గాబ్రియేలుకు కూడా దేవుడు ఏమని చెప్పింటాడో తెలుసా? వద్దురా వద్దు, వాళ్ళు నా పిల్లలు, నేను ఏదో ఒకవేళ కోపంలో ఒక్క మాట అంటే క్షణంలోనే వాళ్ళ మెడకాయల మీద తలకాయలేవి ఉండవు. దేవుడు చూసారా తన కృపచేత నేను ఇంకా పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చూపించి ఒక మాట అన్నాడు, నాయన ఇంత రక్తం ఇచ్చి కన్నది ఎందుకో తెలుసా? మళ్ళీ మీరు లోకంలో కలిసిపోవడానికే. ఆ గాబ్రియేలుకు ఒకవేళ నేను అవకాశం ఇస్తే, మికాయేలుకు ఒకవేళ నేను అవకాశం ఇచ్చే, ఎప్పుడో మీ ప్రాణాలు రాలిపోయేవి. కానీ పర్మిషన్ ఇవ్వలేదు కదా, కానీ అవకాశం ఇవ్వలేదు కదా. వాటికి అవకాశం ఇవ్వకుండా నీ ప్రాణం తీయడానికి, మారడానికి నీకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉన్నాడు. పదే పదే ప్రతిరోజు నీకు వాక్యం వినపడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? మికాయేలుకి ఇవ్వని అవకాశము మారడానికి నీకు ఇచ్చాడు అవకాశం. చంపడానికి దానికి అవకాశం ఇవ్వలేదు, బ్రతకడానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నువ్వు గుర్తు చేసుకోవట్లే, దాన్ని నువ్వు గమనించట్లే. నువ్వు మారతావని నీకోసం ఎంత చేశాడు. నువ్వు పడాల్సిన బాధలన్నీ ఆయన పడ్డాడు కదా. నిజంగా లోకంలో మనం బ్రతుకుతున్న తీరును బట్టి లోకమంతా మనం మొక్క మీద ఉమ్మేస్తుంది. కానీ యేసుక్రీస్తు ఏమనుకున్నాడో తెలుసా? రే మీ మీద పడాల్సిన ఉమ్మును ఒకప్పుడు నేనే వేయించుకున్నాను. మీరు చేసిన ద్రోహాన్ని బట్టి లోకమంతా మిమ్మల్ని పిడుగుద్దులు గుద్దాలనుకుంటుందా? అవసరం లేదురా, మీకోసం నేను కొట్టించుకున్నాను. కోడాలతో కొట్టి మీ రక్తం కల్లా చూడాలని లోకమంతా ఎదురు చూస్తుందా మీరు చేసిన తప్పులను బట్టి? అవసరం లేదు, మీకోసం నేనే ఆ బాధ భరించాను. చివరకు మీరు చేసిన ద్రోహాలను బట్టి, మీరు బ్రతుకుతున్న తీరులు బట్టి లోకమంతా మిమ్మల్ని చంపేయాలంత పగతో ఉందా? రే మీకోసము నేనే ప్రాణం పెడుతున్నా. ఈ ప్రాణాన్ని చూసైనా కానీ, నా రక్తాన్ని చూసైనా కానీ, నేను చేసిన త్యాగాన్ని చూసైనా కానీ, నేను పిలిచిన పిలుపునకు తగినట్టుగా ఇప్పటి నుంచైనా బ్రతకండి. అదే కదా నీ నుంచి నా నుంచి కోరుతున్నది. అవకాశం ఇచ్చాడా? ఇవాళ అపవాదికి ఏమంటున్నాడు? ఒక్క మాట చూడండి, 10వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. అందుకు రాజు, సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి. దావీదు శపింపమని యెహోవా వాడికి సెలవీయగా నీవు ఇలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోను
తన సేవకులందరితోనూ పలికినదేమనగా, ఇక్కడ చూడండి, మన గుండె తరుక్కుపోయే మాట అంటున్నాడు. నా కడుపున పుట్టిన కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఆ బెన్యామీనీయుడు ఈ ప్రకారము. ఏమి ఆశ్చర్యం అంటున్నాడు చూసాడా? ఒక మంచి మాట అంటున్నాడు చూసాడా? ఆ షిమిగాడిది ఏముందిరా, నా కడుపున పుట్టిన నా కొడుకే నా ప్రాణాన్ని తీయ చూస్తున్నాడు. వాడి గురించి పట్టించుకోకండి, తిడితే తిట్టని, వదిలేయండి. ఈ మధ్యకాలంలో నేను ఎన్నో వీడియోస్ కొన్ని చూస్తున్నానమ్మా. అవి చూసినప్పుడు భయంకరమైన కోపం వస్తుంది నాకు. కొంతమంది బైబిల్ కాల్ చేస్తున్నారు, చర్చీలు కూలగొడుతున్నాడు, మన ఆడబిడ్డలైన స్త్రీలను వివస్త్రాలు చేసుకొని నడివీధులు ఊరేగిస్తూ చాలా దారుణంగా కొడుతున్నాడు. బైబిల్ కాళ్ళతో తొక్కుతున్నారు, ఆ విధంగా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అని అన్నీ చూసినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా? నాకే ఇంత కోపం వస్తుంది కదా, మరి బైబిల్ తొక్కుతున్న వీళ్ళను, బైబిల్ కాలుస్తున్న వీళ్ళను చూసి దేవుని కోపం రాదా? పక్కనున్న దేవదూతల కోపం వచ్చిండదా? అప్పుడు ఒకవేళ దేవదూత నింటది గాబ్రియేలు, ప్రభువా వాడు నీ బైబిల్ తొక్కుతుంటే, బైబిల్ అలా కాలుస్తూ ఉంటే ఒక్క అవకాశం ఇయ్యి, నేను వెళ్ళి వాళ్ళ తాట తీస్తాను, వాళ్ళని ఈరోజు రాత్రికే లేకుండా చేస్తాను. అప్పుడు ఒకవేళ దేవుడు ఏమనింటాడో నన్ను ఆలోచనలోకి వెళ్ళాను. అప్పుడు ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఏంటో తెలుసా? బైబిల్ తొక్కిన వీళ్ళ కంటే బైబిల్ ముందర పెట్టుకొని బైబిల్ వాక్యాలు వింటూ బైబిల్లోది చేస్తానని కూడా చెప్పి బైబిల్లో మాటల ప్రకారం చెయ్యని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి బాధపడాలన్నా వాళ్ళని బట్టి బాధపడాలన్నా ఆయనకి ఇంకా అర్థం కాల. ఇంకా నేను చెప్పే ఒక మంచి మాట ఏంటో తెలుసండి, బైబిల్ తొక్కినోడి కంటే, బైబిల్ కాల్చినోడి కంటే, బైబిల్ మాటలు వింటూ దేవుని కోసం బ్రతకక ఆయనకు వెన్నుపోటు పొరుస్తున్న నీ విషయంలోనే ఎక్కువ బాధ కలుగుతూ ఉంటుంది. ఆ రోజు షిమీగాడి గురించి, నా కడుపున పుట్టిన కొడుకే ఇలా అయ్యచ్చంటే ఆ షిమీగాని వదిలే అన్నాడు చూసినాడా? ఏదో ఒకరోజు నీ గురించి కూడా ఏమంటుంటాడో తెలుసా? నా పిల్లలు నా వాళ్ళు అనుకుంటున్నా, నా వాళ్ళే బైబిల్ ప్రకారం బతకకపోనంటే బైబిల్ కాల్చేవాడి కథ ఏముంది? బైబిల్ తొక్కుతున్న వాడిదేముంది? వాడు బైబిలే తొక్కాడు, కానీ నా పిల్లలు నా వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు నా వాక్యం ప్రకారం బ్రతకక నా గుండెల మీదనే తన్నుతున్నాడు. వాళ్ళదేముందిలే, వదిలే, వీళ్ళ గురించి చూడు, నా కడుపున పుట్టిన బిడ్డలే ఇలా చేస్తున్నాడు. ఆ రోజు సిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు క్షమించని ఎందుకన్నాడు తెలుసా? ఆ క్షణంలో ఆయన మనసులో ఉన్నదేంటో తెలుసా? వీళ్ళైతే ఒకసారి కోడాలతో కొట్టాడు, అదే నా పిల్లలు పదే ఇలాంటి పనులు చేస్తున్నాడు. వాడు నాకు పక్కలో పల్లె పొట్టు ఒకసారే పొడిచాడు, ఇడు చూసాడు ఎన్నిసార్లు పొడుస్తున్నాడు. నా అనుకున్న నా వల్లే ఎన్నిసార్లు బల్లె పొట్టు పొడుస్తున్నాడు. వాళ్ళని చూసి కాదు బాధపడుతున్నది, నిన్ను చూసే బాధపడుతున్నాడు. నా వాళ్ళే ఎలా చేస్తున్నారు ఏంటండి, కుమిలిపోతున్నారు ప్రేమైన దేవుని వాళ్ళను. ఆ లెక్కలో నువ్వు ఉండకూడదనే ఈరోజు ఈ మాటల్ని దగ్గరికి తీసుకొని వచ్చా. ఆ సిమి అన్నవాడు భయంకరంగా శపిస్తున్నాడట, వాడిని వదిలేయండి, నా కడుపున పుట్టిన బిడ్డలతో పోల్చుకుంటే వాడు చేస్తున్నది పెద్ద కథ ఏమీ కాదు. ఇంకా ఏమంటున్నాడండి? 12వ వచనము, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఎంత మంచి మాట! నిజంగా ఆ మాట అనాలంటే దావీదు గారికి ఎంత ఓర్పు ఉండాలమ్మా, ఎంత సహనం ఉండాలి, ఎంత మనస్ఫూర్తిగా అతన్ని క్షమించి ఉండాలి. ఎంత మంచి మాట! ఆడు శపిస్తే శపించను, ఆడి శాపనార్థాలను దేవుడు నాకు దీవెనలుగా ప్రసాదించునుగాక. చాలాసార్లు మన వాళ్ళు కూడా ఏంటో తెలుసా, మన శత్రువులు మన గురించి ఏమనుకుంటుంటారంటే, వీడి కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతుందిరా, వీడి జీవితం ఎప్పుడు పతనం అయిపోతుందిరా అని. అటు పోయినప్పుడు ఇటు అయిపోయినప్పుడు పాముకు విషము కోరల్లో ఉంటే, ఈ మధ్య ప్రజలు చూపిస్తున్న విషము కోరల్లో కాదు, వాళ్ళ కను సూపుల్లోనే చూపిస్తూ ఉంటారు చూసారా. వీడి కుటుంబం ఎప్పుడు నాశనం అయిపోతుందిరా, వీడి జీవితం ఎప్పుడు పతనం అయిపోతుందిరా అనుకుంటుంటారు. లోపల ఎన్నో శాపనార్థాలు పెడుతూ నిన్ను ఒక రకంగా చూస్తూ ఉంటారు. కానీ దావీదు గుర్తు చేసుకున్నట్టు ఒక్క మాట గుర్తు చేసుకో, దేవుడు వాళ్ళ శాపవచనాలను నీకు దీవెనగా ప్రసాదిస్తాడు. ఆకాశంలో నుంచట సూర్యునిలో నుంచి అతి నీల లోహిత కిరణాలు, భయంకరమైన కిరణాలు బయలుదేరుతాయి, కానీ ఆ కిరణాలు భూమిని తాకవు తెలుసా.
భూమి మీదకి వచ్చి ఒకేవేళ తాకే అనుకో, అప్పటికప్పుడట భూమి తగలబడిపోతుందట. కానీ మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూమికి సూర్యునికి మధ్యలో ఓజోన్ లేయర్ అని ఒక పొర ఒకటి ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చి అతినీల లోహిత కిరణాలు డైరెక్ట్ భూమి మీద పడక, ఎప్పుడైతే ఆ ఓజోన్ పొరను తాకి భూమి మీదకి వస్తాయో, పనికిమాలినవి జీవితాలను నాశనం చేసే ఆ కిరణాలు మన జీవితాలు బాగు చేసే కిరణాలుగా మారిపోతుంటాయి. ఉదయాన్నే ఎండ వేడికి ఉదయాన్నే రెడ్గా కనిపించే సూర్యుని ముందర నిలబడ్డారు అనుకో, మనకేమొస్తుంటుంది తెలుసా? ఆరోగ్యంతో కూడిన డి విటమిన్ వస్తుంటుంది. అందుకే పసిపిల్లలను తీసుకుని తల్లి ఎక్కడ నిలబడుతుంటుంది? ఆ ఎర్రగా మండుతున్న ఆ సూర్య యొక్క కిరణాల్లో నిలబడుతుంది. ఎందుకంటే ఆ కిరణాలకి మేలు చేస్తాయి. అదే ఓజోను పొరనే మధ్యలో లేకపోతే, ఇలాంటి ఫెసిలిటీసే దేవుడు ఏర్పాటు చేయకపోతే, నీ జీవితం నా జీవితానికి ఆ సూర్యకిరణాలు ఎంతో కీడు చేస్తాయి. పనికి మాలినవి నిజంగా చెప్పాలంటే మనకు అపాయకరమైన సూర్యకిరణాలను దేవుడు ఓజోన్ లేయర్తో ఫిల్టర్ చేసి వాటినే నీకు మేలుకరంగా దయచేసినప్పుడు, శత్రువుల యొక్క శాపనార్థాలను దేవుడు ఏం చేస్తాడట? నీకు దీవెనలుగా ప్రసాదిస్తాడట. బిలామట ఇజ్రాయేలులైన దేవుని పిల్లలను శపించడానికి వెళ్ళాడు, శపించాడు కూడా. కానీ ఆ శాపనార్థాలను దేవుడు వాళ్ళకు దీవెనలుగా ప్రసాదించాడు. షిమీ యొక్క శాపనార్థాలను దేవుడు దావీదుకు దీవెనలుగా ప్రసాదించాడు. లోకమంతా ఎర్రగా తన కనురెప్పలను మార్చినా కానీ ఆ శాపనార్థాలను దేవుడు నీకు దీవెనగా ప్రసాదిస్తాడు. ఇది మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకండి. ఆడి స్వభావం చూశాడా? దావీదు ఆడి గురించి ఏం పట్టించుకోలే, వదిలేసి వెళ్ళిపోయాడు. ఆడు అప్పటికైనా తమ స్వభావాన్ని మార్చుకుంటాడు అనుకున్నాడు. దావీదు జీవితం బాగుపడింది. తర్వాత అయినా దావీదు గారి కాళ్ళ దగ్గరకు వచ్చాయ్యా, నేను చేసింది తప్పి ఏదో తప్పు అయిపోయిందిలే అయ్యా, క్షమించని బతిమాలుకోవచ్చు కదా. ఆడి బుద్ధి మారలేదట. మారకపోయేసరికి చివరిలో దావీదు గారికి ఒక సమయం వచ్చింది. అదే దావీదు గారి ఆఖరి గడియలు, చచ్చిపోబోతున్నాడు. ఆడు నిజంగా మారి ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి బతిమాలుకుంటే క్షమించేవాడేమో, కానీ ఆడి బుద్ధి మారలే, ఆడి స్వభావం మారలే. చచ్చిపోయేటప్పుడు దావీదు తన కొడుకునైన సొలొమోను పిలిచి అందరు మంచోళ్ళ గురించి చెప్పాడు, ఒకే ఒక్క పనికి మాలినోడి గురించి కూడా చెప్పాడు. ఆ ఒక్కడెవడో తెలుసా? ఈడే అషిమి. అషిమితో ఏమన్నాడంటే, సొలొమోను, అషిమి వాడు నాకు చేసిన ద్రోహం నీకు తెలిసే ఉంటుంది. ఆడు మాత్రం బతకడానికి వాడికి అర్హత లేదు, ముసలోడు అయ్యేంత వరకు బతకకూడదు. ఆడు ఏదో ఒకటి తెలివిగా ఆలోచన చేసి నువ్వు చేయాల్సిందేదో చెయ్యి. అప్పుడు సొలొమోను, దావీదు చనిపోతాడు, సొలొమోను పిలుస్తాడు. సొలొమోను ఈ షిమిని పిలిచి ఒక మాట అంటాడు, రే నువ్వు మా నాన్నకు చేసిన ద్రోహం ఏంటో నాకు గుర్తుకే ఉంది, మా నాన్నకు చేసిన అన్యాయం ఏంటో నా మనసులో మెదులుతూనే ఉంది. ఇప్పుడే ఈ క్షణంలో నేను నిన్ను చంపగలను, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నా, ఒకే ఒక్క అవకాశం. ఈ యెరూషలేము దగ్గర కిద్రోను వాగు అని ఒకటి ఉంటుంది. ఈ వాగును ఎప్పుడైతే దాడతావో అప్పుడే నీ ప్రాణము పోతుంది, అయిపోయింది, నీ కథ అయిపోతుంది అని చెప్తాడు. ఇక్కడ నువ్వు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, సొలొమోను షిమి అన్న వాడికి ఒక్క అవకాశం ఇచ్చినట్టు దేవుడు కూడా నీకు కూడా ఒక్క అవకాశం ఇచ్చాడు. నువ్వు మారి తన దగ్గరకు వస్తావు. దేవుడు ఒక రక్షణ గీతను కూడా గీశాడు. నాయన నా మాటను దాటిపోయావు అని అంటే ఇక నీ కథ అయిపోయినట్టే. షిమీకి కిద్రోను వాగు ఎలాంటిదో దేవుని వాక్యం కూడా నీ ఆత్మీయ జీవితానికి ఒక రక్షణ గీత లాంటిది. కిద్రోను వాగు దాటిన షిమి ప్రాణానికి ఎలాంటి అవకాశం లేకుండా పోతుందో, కిద్రోను వాగు దాటిన నీకు, కిద్రోను వాగు దాటిన వాళ్ళకంటే దేవుని మాటలు దాటిన వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. కానీ ఈ పరిస్థితి ఏంటో చూసారా? చివరగా రాజుల మొదటి గ్రంథం, ఇది ఒక్క మాట చూసుకొని మనము ముగించుకుందామమ్మా. రాజుల మొదటి గ్రంథము, బైబిల్ ఉన్న వారందరూ రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 43వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరగా రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 43వ వచనం, తల్లి క్షమించండి, 2వ అధ్యాయము 43వ వచనం. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును, మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను
నీవు గై కొనకపోతివేమని అతన్ని ఏం చేశాడట, అడిగాడట. ఒక మాట చెప్తాను చూడండి. ఈ షిమి అన్నవాడికి ఆజ్ఞ ఇచ్చాడు కదా, 3 సంవత్సరాలు ఎక్కడున్నాడో తెలుసా? యెరూషలేములోనే చాలా అంటే చాలా పద్ధతిగా ఉన్నాడు. కానీ 2-3 ఏళ్ళ తర్వాత ఈ షిమి అనేవాడి దగ్గర 2 పనోళ్ళు ఉంటారు. ఆ పనోళ్ళు ఏం చేశాడో తెలుసా? ఈ నిడిచిపెట్టి ఒక రాజు దగ్గర ఆశ్రయం పొందడానికి యెరూషలేమును దాటి పోయారు. వాళ్ళిద్దరు పోగానే వీడి మనసు ఎక్కడికి మళ్ళిందో తెలుసా? సొలొమోను విధించిన ఆజ్ఞను కూడా మరిచిపోయి యెహోవా జీవము తోడని ఈడు చేసిన ప్రమాణాన్ని కూడా పక్కన పెట్టి 2 పనోళ్ళు యెరూషలేము దాటిపోయాడని వాళ్ళిద్దరిని తెచ్చుకోవాలన్న ఆశతో ఎక్కడికి గాడిద గంత కట్టి బయలుదేరిపోయాడట. ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక విషయం ఏంటో తెలుసా? షిమి అన్నవాడు 2 పనోళ్ళ మీద ఆశతో తిరిగి తెచ్చుకోవాలన్న కోరికతో సొలొమోను గీసిన గీతను దాటి ఎలా అయితే ముందుకు సాగిపోయాడో, మనం కూడా బాప్తిసం రోజు దేవునికి ఏమి ఇచ్చామో తెలుసా? ఒక మాట ఇచ్చాం, అయ్యా మళ్ళీ లోకంలో కలిసిపోమని. నువ్వు కూడా ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో ఏమైపోతుంటావు? గీత దాడుతుంటావు. ఆ దాసులు ఎలా అయితే మనల్ని ఆకర్షించాడో, లోకం కూడా మనల్ని ఎన్నోసార్లు ఆకర్షించింది. పోయాడట, తన దాసులను అయితే తెచ్చుకున్న తర్వాత సొలొమోను వాడు పిలిచాడు. విషయం తెలిసిన తర్వాత ఒకటే మాట్లాడు, రే యెహోవా జీవంతో నువ్వు ప్రమాణం చేసావు కదా, ఆ వాగు దాటనని నాకు మాట ఇచ్చావు కదా, వాగు దాటితే నీ ప్రాణం పోతుందని చెప్పాను కదా, ఎందుకు దాటావు? దాటినందుకు నువ్వు చేసిన తప్పుకు నీకే శిక్ష. అందుకే ఆ రోజు షిమి ప్రాణము పోయింది. షిమి ఎలా అయితే గీత దాటి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడో, దేవుడు కూడా మనకు ఎన్నోసార్లు ఆత్మీయ జీవితంలో వాక్యం జర నాయనా లోకం వైపు వెళ్ళకు, గీత దాటకు ఎన్నోసార్లు చెప్పాడు. ఎన్నోసార్లు నువ్వు కూడా గీత దాటావు కదా. ఒకవేళ సొలొమోను షిమిలో చూసినట్టే దేవుడు నీలో కూడా ఒక షిమిని గారిని చూచే, ఒకవేళ నీలో కూడా ఒక షిమిని చూస్తే ఏమైపోతావో తెలుసా? నీకు నాకు బ్రతికే అర్హతే ఉండదు. ఇంకా నీలో ఒక షిమిని చూడట్లే దేవుడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు ప్రమణ దేవుని వల్ల. ఒక ఏశావుకు దేవుడు కూడా మొదట్లో అవకాశం ఇచ్చాడు, ఆడికే అవకాశం ఇచ్చాడు జ్యేష్ఠత్వం, కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అవకాశం పోయిన తర్వాత మళ్ళీ రాలే. ఒక ఏశావుకే కాదు, నీకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. బయట వాళ్ళ కంటే ముందు నీకే అవకాశం ఉంది. ఎంతోమందికి క్రీస్తు రక్షణ సువార్త తెలియదు, కానీ నీకు వచ్చింది అవకాశం. పోగొట్టుకున్నావా? ఏశావు మాత్రం నువ్వు ఎంత వెతికినా మళ్ళీ తిరిగి రాదు. ఆసక్తితో వెతికినా, కన్నీళ్లతో వెతికినా పోయిన అవకాశం మళ్ళీ రాదు. అవకాశాలు పోగొట్టుకోకూడదు. ఎప్పుడో ఒకసారి వచ్చేది కాదు, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. ఎందుకంటే ఏశావుకు రాలే. నీలో ఒక ఏశావును చూడకుండా ఉంటే చాలు, నీలో ఒక షిమి కనిపించకుండా ఉంటే చాలు. చరిత్రను చూసి నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. షిమి జీవితాన్ని చూసి ఒక పాఠం నేర్చుకోవాలి. చరిత్ర మనకు ఎన్నో నేర్పిస్తుంది. చరిత్ర ఎలా బ్రతకాలనో నేర్పిస్తుంది. చరిత్ర ఎలా బ్రతకకూడదో కూడా నేర్పిస్తుంది. ఒక అబ్రహామును చూస్తే విశ్వాసంగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఒక బిలామును చూస్తే నమ్మక ద్రోహం ఎలా చేయకూడదో నేర్పిస్తుంది. ఒక మొర్దెకైని చూపిస్తే చరిత్ర ఏమని నేర్పిస్తుందో తెలుసా? దేవుని కోసం పౌరుషంగా బ్రతకడం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఒక హామాను చూపించి చరిత్ర ఏమని నేర్పిస్తుందో తెలుసా? కుట్రలు చేసి మోసాలు చేస్తే నువ్వు తవ్విన గోతులో నువ్వు ఎలా పడిపోతావో ఆ చరిత్ర నీకు నేర్పిస్తుంది. చరిత్ర నీకు ఎన్నో నేర్పిస్తుంది. షిమి చరిత్ర కూడా నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. గీత దాటితే నీ ప్రాణానికి అవకాశమే లేదు. గీత దాటడమే కాదు, నీ జీవితమే చేయి దాటిపోతుందని మాత్రం మరచిపోకు. షిమికి కిద్రోను వాగు ఎలాంటి ఆనకట్టో, దేవుని మాటనే నీకు ఒక ఆనకట్ట. కిద్రోను వాగు దాటిన షిమి ప్రాణాన్ని ఎలా అయితే పోగొట్టుకున్నావో, దేవుని మాట దాటిన నువ్వు కూడా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ఏశావు అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆసక్తితో వెతికినా, కన్నీటితో వెతికినా తిరిగి రానట్టు నరకంలో దాటి అడుగు అటువైపు పడిందనుకో, నరకంలో కన్నీళ్లు కారసిన, ఆసక్తితో వెతికినా, ఎంత బతిమాలుకున్నా ఏశావుకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది. నరకంలో నీలో ఏశావును చూసినట్టు భూమి మీద బతుకున్నప్పుడే నీలో ఏశావును చూడకుండా ఉండేలాగా చూసుకో.
చరిత్రను చూసి మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవాలి. ఈ చరిత్రలో సిమి నీకు నాకు ఒక గుణపాఠంగా కనపడుతున్నాడు. సిమి ఎన్నోసార్లు అలా దాటిపోయినట్టు నువ్వు కూడా దాటిపోతున్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకో. పోయావా, మళ్ళీ నీ జీవితం తిరిగి రాదు. మళ్ళీ అవకాశం రాకపోతే నీ జీవితం నా జీవితం పతనం అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలను ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి మనలో ఉన్న లోపాలన్నిటిని తీసివేసుకుందాం. మాట కట్టబడి ఉందాం. దేవుడికి ఇచ్చిన మాట కోసమే నిలబడదాం. ఎందుకంటే ప్రాణమే మన చేతిలో ఉండదు, అదే మనకు కట్టుబడి లేదు. మనం ప్రాణం పోకముందే దేవుని మాటకు మాత్రం మనం కట్టుబడే ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చిన నువ్వు దేవుని దగ్గరికే రావాలి, అలా చేరుకోవాలి ప్రియమైన దేవుడు వారు. కానీ సిమి మాదిరి మన జీవితాలు అన్యాయం కాకూడదు. ఎందుకంటే 1000 మంది ఆత్మీయ జీవితం ప్రారంభిస్తే 999 మంది సిమి లాంటి వాళ్ళే, లోకంలో కలిసిపోతున్న వాళ్ళే. ఆ ఒక్కరిలో నువ్వు ఉండాలి, ఆ ఒక్కరిలో నేను ఉండాలి. చచ్చినా కానీ గీత దాటకూడదు. యెరూషలేములో ఉన్నంత వరకే ఆ సిమికి రక్షణ, సంఘంలో ఉన్నంత వరకే నీకు కూడా రక్షణ. ఆత్మీయమైన వలయంలో ఉన్నప్పుడే నీ ఆత్మీయ జీవితానికి చాలా అంటే చాలా బాగుంటుంది. పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. కాబట్టిగా వాక్యాన్ని మనసారా స్వీకరించండి, చక్కగా ఆలోచన చేయండి, చక్కగా దేవుని కోసం బ్రతకండి. అలా మీరు నేను మనం అందరం ఉండాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చివరగా మన పెద్దలు జీవరత్నం అయ్య గారు చివరిగా